బంగారాన్ని ఈవెన్ స్టాక్ మార్కెట్ ని ఒక్క పోస్ట్ తో పడగొట్టాడు. క్రూడ్ ఆయిల్ కూడా $2 పెంచాడు ఒకే ఒక్క పోస్ట్. అండ్ ఇంకేం చేయబోతున్నాడు ట్రంప్ అని మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇప్పటి వరకు ఏ అమెరికా ప్రెసిడెంట్ చేయని పనులు చేస్తున్నారు. దీని గురించి మొదట మాట్లాడుకుందాం. అండ్ ఇవాళ సాయంత్రం 6:30 తర్వాత అండ్ రాత్రి 11:30కి రాబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఇన్ఫాక్ట్ ఇదే రీజన్ నిన్నటి వీడియోలో కానీ ఇవాళ కొంత జాగ్రత్తగా మనం ఉండాలి అని చెప్పడానికి కారణం వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఇవాళ ఒక పాయింట్ లో పెరగడానికి కూడా ఇవాళ 6:30 తర్వాత వచ్చే డేటాని మార్కెట్ ముందుగా ప్రెడిక్ట్ చేయడమే. సో మార్కెట్ పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది, స్పెషల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రిలేటెడ్ గా. లెట్స్ సీ 6:30 తర్వాత ఎలాంటి డేటా ఉంటుందని. ఆ డేటాని ఈ వీడియోలోనే మీకు అప్డేట్ చేస్తాను, మార్కెట్ కి అది మంచిగా ఉందా లేదా అని. అండ్ బెంగళూరులో 2 కోట్ల మంది దగ్గరగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. 2,26,00,000 మంది దగ్గరగా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 50% దగ్గరగా జాబ్స్ బెంగళూరు అండ్ ఇతర పార్ట్స్ లో పోతా AI కారణంగాని నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి శివకుమార్ స్టేట్మెంట్స్ చేశారా. దీంతో పాటు ఇంకేం స్టేట్మెంట్స్ చేస్తున్నారు ఆయన బెంగళూరు రిలేటెడ్ గా, అక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా, స్పెషల్లీ రియల్ ఎస్టేట్ పరంగా బెంగళూరు రియల్ ఎస్టేట్ పరంగా చేస్తున్న ఇంపార్టెంట్ డేటా వాటి మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎలక్షన్స్ ముగియక ముందే పెట్రోల్ మీద ₹10, డీజిల్ మీద ₹12.5 దగ్గరగా పెంచారనేలా వార్తలు మీకు వస్తున్నాయి కదా, అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేలా ఇలా చూపిస్తూ. ఇవి నిజం కాదు, దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. అండ్ వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు, WSJ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ డేటాని బయట పెడుతున్నారు. ట్రంప్ తన సన్నిహితులతో తనకు తెలిసిన వర్గాలతో మాట్లాడిన మాటలు అది నిజమవుతూ ఉంటే మాత్రం ప్రపంచానికి, స్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్ కి మంచిది కాదు. డేటాని మాట్లాడుకుంటూ గ్లోబల్ గా అండ్ ఇండియా పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని డిస్కస్ చేసుకుంటూ ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ కమింగ్ డేస్ లో ఏ డేస్ లో ఎలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో మాట్లాడుకుంటూ వాళ్ళకి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. వెల్, ఇవాళ ఆఫ్టర్నూన్ ట్రంప్ పోస్ట్ పెట్టారు కదా, వాళ్ళకి ఒక నాన్ న్యూక్లియర్ డీల్ ఎలా సాధించాలో తెలీదా, త్వరలోనే తెలిసొస్తుంది. గెట్ రెడీ అనేలా, నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అనేలా. అంటే ఇప్పటి వరకు తను మంచోడుగా ఉన్నాడు, ఇంకపై మంచోడుగా ఉండడని చేతిలో ఒక గన్ను, వెనకేమో పెద్దగా బాంబులు వేస్తున్నట్టు మీకు ఒక పోస్ట్ కనిపిస్తుంది. దాని అర్థం ఇరాన్ పైన ఏమైనా యుద్ధం చేయబోతున్నాడా, దానికి ముందు ఏమైనా హింట్ ఇస్తున్నాడా అని. క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఇన్ఫాక్ట్ UAE వాళ్ళు OPEC నుంచి బయటకు వస్తున్నారని నిన్నటి వీడియోలో చెప్పాను. ఆ పాయింట్ లో క్రూడ్ ఆయిల్ కొంత పడినట్టు పడింది, కానీ తర్వాత ఈ ట్రంప్ చేస్తున్న అప్డేట్స్ తో క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరుగుతూ ఉంది. సో ఇది పెద్ద యుద్ధమే చేస్తాడేమో అని మార్కెట్ భయపడైతే ఇవాళ హైస్ నుంచి బాగా పడింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మంచిగా పెరిగినవి కాస్త పడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా, నిఫ్టీ ఒకటి నిలబడింది. కారణం FMCG, రియాలిటీ, డిఫెన్స్ అండ్ ఆటో సెక్టార్లు, 4 సెక్టార్లు స్టెబిలైజ్ చేస్తూ ఉండడం. రెస్ట్ మార్కెట్ లో ట్రంప్ ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన ఫాల్ అండర్లైన్ గా ఫియర్ ని పెంచిందనే చెప్పాలి. అండ్ ఇంకొకటి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఈ స్టేట్మెంట్ అవి ఇన్ఫాక్ట్ పెరుగున్నాయి ఇవాళ. అక్కడి నుంచి కూడా వాటిని ఇవాళ ఇంట్రాడే లో లోకి తీసుకువెళ్తూ ఉండడం. మార్కెట్ సంథింగ్ ఈ ట్రంప్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది బ్యాడ్ గా. అండ్ అక్కడితో అయిపోవట్లేదు. ఇప్పటి వరకు ఏ అమెరికా ప్రెసిడెంట్ చేయనిది ట్రంప్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కరెన్సీ నోట్ల పైన ట్రంప్ ఒక బొమ్మ వస్తుంది, లిమిటెడ్ ఎడిషన్ పైన తన ఫేస్ తో వస్తుంది అనేలా అప్డేట్ చేశారు కదా, అఫీషియల్ అప్డేట్ అది. ఇప్పుడేమో అమెరికాకు సంబంధించిన పాస్పోర్ట్ల పైన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫోటోతో పాస్పోర్ట్లు వస్తాయనేలా కూడా అప్డేట్స్ చేస్తున్నారు. సో తన టెన్యూర్ లో మొత్తానికి అమెరికాలో ఎక్కడుంటే అక్కడ తన ఫోటోలను పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ జర్మనీ వాళ్ళు ఏంటి యుద్ధం అనేలాగా ట్రంప్ కు వ్యతిరేకంగా చేసిన స్టేట్మెంట్స్ కి, అంటే జర్మన్ కి సంబంధించిన ఛాన్సలర్ చేసిన స్టేట్మెంట్స్ కి, నేను కానీ ఇరాన్ రిలేటెడ్ గా యుద్ధం చేయకపోతే మొత్తం ప్రపంచం అంతా దానికి అవస్థలు పడేది. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అది చాలా దేశాలు ముందుగా చేసి ఉండాల్సిన పని, పోన్లీ ఇప్పుడైనా నేను చేస్తున్నా. ఇందుకే అనుకుంటా మీ జర్మనీ వాళ్ళు పెద్దగా ఎదగట్లేదు ఎకానమీ పరంగా అండ్ మిగతా వాటి పరంగా కూడా అని వ్యంగ్యంగా జర్మనీ ఛాన్సలర్ రిలేటెడ్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ ఇరాన్ కొలాప్స్ కి రెడీగా ఉందని, కొలాప్స్ అయిపోబోతుందని వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయమని. వాళ్ళ లీడర్షిప్ ఒక సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉందని స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇరాన్ వాళ్ళు ఏం బెగ్ చేయట్లేదని, మాకు అవసరం లేదు, ట్రంప్ కావాలని అలా స్టేట్మెంట్స్ చేస్తున్నారని ఇరాన్ వాళ్ళు కూడా బదులిచ్చే ప్రయత్నం చేశారు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఇరాన్ వాళ్ళు క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, నావల్ బ్లాకేడ్ అంటే US వాళ్ళు ఏదైతే ఇంకొక సైడ్ బ్లాక్ చేశారో, అంటే ఇక్కడ ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేస్తే ఇక్కడ US వాళ్ళు బ్లాక్ చేశారు కదా, ఇరాన్ వాళ్ళు చెప్తున్నదైతే ముందు బ్లాక్ ని తీసేయండి, తర్వాత మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని కూడా ఓపెన్ చేస్తాం, కానీ న్యూక్లియర్ డీల్ గురించి ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడుకుందాం అని ఇరాన్ వాళ్ళు చెప్తుంటే USA వాళ్ళు మాత్రం ముందు న్యూక్లియర్ డీల్ గురించి సైన్ చేయండి, తర్వాత ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గర ఉన్న మీ బ్లాక్ ని తీసేసేయండి. అంటే వాళ్ళు ఏం అక్కడ బ్లాక్ చేయలేదు, ఏదైనా షిప్స్ వెళ్తుంటే కాల్ చేస్తున్నారనమాట. సో అలా కాకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని ఫ్రీ చేయండి, అందరికీ ఫ్రీగా ఉండాలి, డబ్బులు కూడా కలెక్ట్ చేయొద్దు, అప్పుడు మేము ఇక్కడ బ్లాకేడ్ తీసేస్తామని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సో ఇద్దరికిద్దరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా మాట్లాడుకుంటున్నారు కదా. కాబట్టి వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటాని పోస్ట్ చేశారు. అందులో వస్తున్న డేటా ప్రకారం ట్రంప్ తన క్లోజ్ గా ఉంటున్న టీమ్ మెంబర్స్ కి అండ్ ఈవెన్ అక్కడ బ్లాకేడ్ లో ఉంటున్న
వాళ్ళకు కూడా అమెరికా వాళ్ళకు బ్లాక్ చేశారు కదా ఇరాన్ సైడ్ నుంచి ఇంకొంచెం ముందుకొచ్చి, వాళ్ళకు కూడా ఇది అప్పుడే బ్లాకేడ్ ఎండ్ అవ్వదు, మీరు ప్రిపేర్డ్ గా ఉండండి, చాలా డేస్ పాటు చాలా టైం పాటు ఇది కంటిన్యూ అవుతుందని ఎలా చెప్తున్నారు. నిజంగా అంత టైం పీరియడ్ పాటు అది కంటిన్యూ అయిందంటే మాత్రం ప్రపంచానికి అదే మాత్రం మంచిది కాదు. ఇది ముందుగానే ప్రెడిక్ట్ చేస్తూనే యుఏఈ బయటకు వచ్చేసింది. 60 సంవత్సరాల పాటు ఓపీఈసీ అండ్ ఓపీఈసీ ప్లస్ లో మెంబర్ గా ఉంటున్న యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఈ మెంబర్షిప్స్ నుంచి బయటకు వచ్చి 60 సంవత్సరాల వాళ్ళ బంధాన్ని తెంచుకొని రూల్స్ నుంచి బయటకు వచ్చి వాళ్ళకి నచ్చినట్టు క్రూడాయిల్ ప్రొడ్యూస్ చేసుకొని నచ్చినట్టు ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారంటేనే ఈ యుద్ధం ఎలాంటి జియో పొలిటికల్ చేంజెస్ ని గ్లోబల్ గా తీసుకురాబోతుంది, స్పెషల్లీ మిడిల్ ఈస్ట్ పరంగా తీసుకురాబోతుంది అన్నది మనం గమనించవచ్చు. అది ఇండియా లాంటి దేశాలకి యుఏఈ బయటకు రావడం అనేది మంచిదే, బ్యాడ్ అయితే ఏం కాదు. అండ్ ఇవాళ 6:30 నుంచి ఎగ్జిట్ పోల్ రిలేటెడ్ గా రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళ డేటాను అప్డేట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు వెస్ట్ బెంగాల్ రిలేటెడ్ గా మార్క్ వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీఏ అధికారంలోకి వస్తుందనేలా డేటా మనకు కనిపిస్తుంది. ప్రాబబుల్లీ ఇది మార్కెట్ బిలీవ్ చేస్తూనే ఇవాళ స్టార్టింగ్ లో పెరుగుండొచ్చు. వెస్ట్ బెంగాల్ లో ఈసారి బీజేపీ స్ట్రాంగ్ గా సీట్లు గెలుచుకుంటుందని. కానీ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత నెంబర్, బిగ్ నెంబర్. మిగతా ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా డేటా మనకి రాలేదు. మిగిలిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఏం చెప్తాయో చూద్దాం. అండ్ గమనించండి, ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ఒకరిద్దరు టూ మచ్ ఎక్స్ట్రీమ్ కి వెళ్తారు. లైక్ ఈ పార్టీకి మెజారిటీగా అయిన వస్తాయని, ఇంకొక పార్టీ అసలు గెలవదని. మిగిలిన వాళ్ళందరూ ఒక కేటగిరీలో ఉంటారు, ఒకరో ఇద్దరు ఒక డిఫరెంట్ కేటగిరీకి వస్తారు. ఎక్స్ట్రీమ్ నెంబర్స్ ఇస్తారు, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయనివి, ఈవెన్ పీపుల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి నెంబర్స్. కానీ ఒక్కసారి అది జరిగిందంటే అందరూ ఒకటి అనుకో ఉంటారు, ఒకరిద్దరు మాత్రమే ఇంకొకటి చెప్పుంటారు. కాబట్టి వాళ్ళు స్టాండ్ అవుట్ అవుతారు. అలా ప్రెసెంట్ మార్క్ వాళ్ళు క్లియర్ గా బీజేపీని విన్నర్ గా అని చెప్తున్నారు. ఈ వీడియో పెట్టే పాయింట్ ఆఫ్ టైం కి మిగిలిన వాళ్ళు కూడా ఇండియా టుడే కానీ, యాక్సెస్ మై ఇండియా కానీ, టైమ్స్ నౌ వీళ్ళందరూ ఎగ్జిట్ పోల్స్ కూడా ఏమేం చెప్తున్నాయని ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ లో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి ఉంచుతాను ఒక ఇమేజ్ లాగా. పాస్ట్ డేస్ ఒకసారి చూడండి. సో వెస్ట్ బెంగాల్ పరిస్థితి అయితే ఇది. తమిళనాడు, కేరళ, అస్సాం అండ్ పాండిచేరి రిలేటెడ్ గా ఇంకా మనకి ఏ అప్డేట్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ పరంగా యాజ్ ఆఫ్ నౌ రాలేదు. ఈవెన్ ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లిక్ చేసి మీరు డేటాని కూడా చూసుకోవచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రాబబుల్లీ ఈసారి బీజేపీకి కొంత హయ్యర్ సీట్స్ వస్తాయి వెస్ట్ బెంగాల్ లో. సో దట్ అది నెక్స్ట్ సెంట్రల్ ఎలక్షన్స్ లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని మార్కెట్ బిలీవ్ చేస్తూ ఎలక్షన్స్ కారణంగా ఇంపాక్ట్ ని మార్కెట్ లో స్టార్టింగ్ నుంచి రిఫ్లెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ చెప్పాను కదా, ట్రంప్ ఒక పోస్ట్ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసింది. వాళ్ళు ఇక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ గారు చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయా, 50% దగ్గరగా జాబ్స్ బెంగళూరులో ఇంపాక్ట్ అవుతాయి ఏ కారణంగా అని నిన్నటి వీడియోలో మాట్లాడాను. ఆల్మోస్ట్ 2,26,00,000 మంది దగ్గరగా ఐటీ ఎంప్లాయీస్ బెంగళూరులో ఉన్నారని, మిగతా ఏ సిటీ కూడా బెంగళూరుకి మ్యాచ్ కాదని. ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ఫోర్స్ రిలేటెడ్ గా, టాలెంట్ పరంగాను, వెదర్ పరంగాను బెంగళూరు మంచి ప్లేస్ అని. ఇంకా పెద్ద పెద్ద సిటీస్ లో కూడా లైక్ ముంబై లాంటి ప్లేసెస్ లో కూడా రెంటల్ పేస్ కి పెట్టాల్సిన డబ్బులు $3.5 ఉంటే బెంగళూరులో $1 తో మేనేజ్ చేయొచ్చని. అండ్ రియల్ ఎస్టేట్ పరంగా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. సౌత్ బెంగళూరులో నెక్స్ట్ ఎయిర్పోర్ట్ రాబోతుందని అప్డేట్ చేసే ప్రయత్నం చేశారు. సో రియల్ ఎస్టేట్ అంతా సౌత్ బెంగళూరు సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఎక్కడ రావచ్చు అని అక్కడ ధరలన్నీ కూడా స్థలాలు రిలేటెడ్ గా, పొలాలు రిలేటెడ్ గా ఫోకస్ లోకి అయితే వెళ్తాయి. అండ్ ఏఐ క్లియర్ గా జాబ్స్ రిలేటెడ్ గా థ్రెట్ గా కనిపిస్తున్నట్టు ఒక బిగ్ ఛాలెంజ్ అనేలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. అండ్ ఇన్ఫోసిస్ ఒక కో ఫౌండర్ నందన్ గారు ఉన్నారా, తను ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఏ కారణంగా జాబ్స్ మనం లాస్ అవుతున్నాం. అండ్ చాలా వరకు కంట్రీస్, మీరు చైనాలో చూసినా, యుఎస్ లో చూసినా, అండ్ చాలా దేశాలు చూసినా ఏఐ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా కో ఫౌండర్ అయిన నందన్ గారు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన తను, ఇండియాకి ఏఐ ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదని, మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ ఇండియా బిల్డ్ చేయాల్సిన నీడ్ లేదని ఎకనామిక్స్ టైమ్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ ఆర్టికల్ ని షేర్ చేస్తూ అప్డేట్ చేస్తున్నారు. అండ్ శ్రీధర్ వేంబు గారు ఉన్నారు కదా, జోహో వెనక ఉంటున్న వ్యక్తి, ఇండియాలో ఒక స్ట్రాంగ్ ఎవల్యూషన్ ఆ కంపెనీ రిలేటెడ్ గా కనిపిస్తుంది. తను ఓపెన్ లెటర్ అమెరికాలో ఉన్న ఇండియన్స్ కి రాస్తున్నారు. అక్కడ చాలా ఇష్యూస్ మన ఇండియన్స్ ట్రంప్ కారణంగా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ అక్కడి నుంచి వెనక్కి రావాలనుకుంటుంటే ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్, మీ టాలెంట్ తో ఇక్కడ ఇండియాని గ్రో చేయండి, మనమంతా కలిసి ఇండియాని గ్రో చేయగలమని. అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ ని అక్కడ వాళ్ళనే మాటలు పడుతూ మనం అక్కడ ఉండాల్సిన నీడ్ లేదు, మనమంతా కలిసి ఇండియాని స్ట్రాంగ్ గా, బ్రైట్ గా బిల్డ్ చేయగలమని వెనక్కి పిలిచే ప్రయత్నం చేశారు. అండ్ ఆ ఒక్క ట్వీట్ 6.7 మిలియన్ దగ్గరగా రీచ్ కి వెళ్ళింది. సో ఇలా స్ట్రాటజిక్ గా లీడర్షిప్ లెవెల్స్ లో ఏ రిలేటెడ్ గా కానీ, అండ్ యుఎస్ లో ఉంటున్న మన ఇండియన్స్ రిలేటెడ్ గా, బ్రైట్ టాలెంట్ రిలేటెడ్ గా కానీ డిఫరెంట్ స్టాండ్స్ ఇంటర్నెట్ లో అయితే కనిపిస్తున్నాయి. ఫైనలీ ఏ కారణంగా అండ్ ఈవెన్ ట్రంప్ చేస్తున్న పనుల కారణంగా బిగ్ షిఫ్ట్ ఎంటర్ ఈ ఐటీ ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంది. ట్రంప్ చేస్తున్న పనుల కారణంగా కేవలం ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. H1B వీసా రిలేటెడ్ గా కూడా రిస్ట్రిక్షన్స్ పరంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు పాస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. లెట్స్ సీ అసలు బిల్ పాస్ అవుతుందా లేదా అని. వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే మార్కెట్ లో రాబోతున్నాయి. బట్ దానికి ముందు ఇవాళ FIS 2468 crore దగ్గరగా సెల్ చేశారు. అండ్ వాళ్ళ నెట్ షార్ట్స్ 87% కి పైగా ఉన్నాయి.
ఉన్నాయి. ఇది మే సిరీస్ స్టార్టింగ్ కదా, ఏప్రిల్ స్టార్టింగ్ లో కూడా అంటే 1 మంత్ బ్యాక్ కూడా సిమిలర్ గానే 80-85% దగ్గరగా వాళ్ళ నెట్ షార్ట్స్ ఉన్నాయి. కానీ అప్పుడు 2,20,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు 1,70,000 కాంట్రాక్ట్స్ మీన్స్ క్వాంటిటీ వైజ్ గా కొంత తగ్గిన నెట్ షార్ట్స్ మాత్రం హెవీగానే ఎఫ్ఐస్ ఈ మంత్ లో కూడా స్టార్ట్ చేశారు. ఏప్రిల్ నెల భారీగా పెరిగాయి మార్కెట్లు. ఆ షార్ట్ పొజిషన్స్ ఉండడం, కొంతవరకు పెద్ద నెగిటివిటీ ఉండదని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం, మార్కెట్ బాగా పెరిగింది. అండ్ మే నెలలో కూడా హెవీ షార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం మార్కెట్ లో కొంత పాజిటివిటీ ఉన్నా మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఉంటున్న ఈవెంట్స్ ఉన్నాయి చూసారా, ఇవి వెరీ ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ 6:30కి ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా డేటా వస్తుంది. ఇప్పటికి 7 అయింది ఆల్మోస్ట్. స్టిల్ అన్ని ఎగ్జిట్ పోల్స్ వాళ్ళైతే నెంబర్స్ ని పబ్లిష్ చేయలేదు. అయితే నేను మీకు అది మార్కెట్ అనాలిసిస్ లోనే ఇంక్లూడ్ చేసి పెడతాను ఇమేజెస్ గా. వీడియో అప్లోడ్ చేసే పాయింట్ కి ఎలా డేటా ఉంటుంది అనేది ఇది పక్కన పెడదాం. ఇవాళ 11:30కి ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంటుంది. ఏప్రిల్ 29th ఈ ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఒక లాస్ట్ టర్మ్, ఇది మీటింగ్ పరంగా లాస్ట్ మీటింగ్. ఏం స్టేట్మెంట్స్ చేస్తారు, రేట్ కట్ రేట్ హైక్ ఉండదని మార్కెట్ అనుకుంటుంది. స్టేట్మెంట్స్ పరంగా ఎలా ఉంటాయనేది మార్కెట్ ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఎలాంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా స్టేట్మెంట్స్ ఉంటున్నా అది నేను మీకు మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. దీని ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. చాలా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి. ఇన్ఫాక్ట్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు మన పేర్ల మీద, నమ్మద్దు, అవన్నీ ఫ్రాడ్. అండ్ ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ 2,500 కోట్ల దగ్గరగా సెల్ చేసి మార్కెట్ లో రూపీ రిలేటెడ్ గా ప్రెషర్ ని పెంచుతున్నారు కదా. ఇప్పుడు $1 is equal to 94 రూపీ 83 పైస్. సో కమింగ్ టైమ్స్ లో రూపీ ఎలా ఉంటుందనేది కూడా మనం గమనించాలి. అండ్ మాన్సూన్ రిలేటెడ్ గా ఎల్నినో ఇంపాక్ట్ ఉంటుందని, ఎల్నినో కారణంగా, సూపర్ ఎల్నినో కారణంగా ఈసారి మాన్సూన్స్ ఉండాలి దానికంటే తక్కువ ఉంటాయనేలా ఐఎండి వాళ్ళు కూడా, వాతావరణ శాఖ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. సో కమింగ్ టైమ్స్ లో మాన్సూన్స్ ఎలా ఉంటాయనేది కూడా మనం గమనించాలి. ఇవన్నిటిని కమింగ్ టైమ్స్ లో మనం ఇంపార్టెంట్ ఈవెంట్స్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలక్షన్స్ ఒక ఎగ్జిట్ రిజల్ట్స్, ఈ ఫెడ్ చైర్మన్ ఒక స్టేట్మెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా టెన్షన్స్ ఇంకెలా ఉండబోతున్నాయి, ట్రంప్ ఇవాళ చేసిన ఈ పోస్ట్ తో ఏం జరుగుతుందన్న ఒక క్వశ్చన్ మార్క్, ఏదైనా యుద్ధం చేస్తాడా, ఏదైనా పేలుస్తాడా అనే ఒక భయాలు మార్కెట్ లో ఉండడం, మార్కెట్స్ అయితే కొంత రియాక్ట్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ పెరిగింది, $117 per barrel వరకు వెళ్ళింది బ్రెంట్ క్రూడ్. ఇక్కడ నుంచి $120 కి గమనించండి. ఎందుకంటే గతంలో ఎన్నో బిగ్ స్టేట్మెంట్స్ చేసినా ఇక్కడ వరకు వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక పాజిటివ్ అప్డేట్, యుద్ధం ఏం పెద్ద జరగదనేసరికి మళ్ళీ సడన్ గా క్రూడ్ ఆయిల్ పడిపోయేది. లెట్స్ ఇప్పుడు కూడా అదే జోన్స్ దగ్గరికి వస్తున్నాం. ఇలా గతంలో వచ్చిన ప్రతిసారి మార్కెట్ బాగా పెరగడం, క్రూడ్ ఆయిల్ పడిపోవడం, గోల్డ్ పెరగడం, ఇది మనం చూస్తూ వస్తున్నాం. ఇది నాకు తెలిసి 3-4 ఇదే లెవెల్స్ దగ్గరికి క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ రావడం. లెట్స్ ఈసారి ఎలాంటి డ్రామా $120 per barrel మార్క్ దగ్గర బ్రెంట్ క్రూడ్ రిలేటెడ్ గా నడుస్తుందని. ఇవాళ మీరు చూస్తే చాలా ప్లాట్ఫామ్స్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని కథనాలు అయితే మీకు పబ్లిష్ అయి ఉంటాయి. కానీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి అండ్ పిఐబి ఫ్యాక్ట్ చెక్ నుంచి క్లియర్ గా ఇవి ఫేక్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వచ్చాయి ఈ ఆర్డర్స్ అనేలా వస్తున్నాయి, డేటా ఫేక్, ఇవి నమ్మద్దు. ఎటువంటి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచలేదు అనేలా అప్డేట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఇది పిఐబి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు కూడా అప్డేట్ చేశారు ఇవన్నీ ఫేక్ అని. ఇప్పటికైతే పెరగలేదు, కానీ మళ్ళీ చెప్తున్నాను కదా, ఒకవేళ పెంచాలనుకున్న ఒకేసారి ₹10, ₹12 ప్రభుత్వం పెంచాలని చూడదు, కొంత మొత్తంలో పెంచాలనే చూస్తుంది. ఎలక్షన్స్ అయితే ఇవాళ ఎండ్ అయ్యాయి కదా, లెట్స్ ఈ కమింగ్ టైమ్స్ లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారని. అండ్ ఈవెంట్స్ అయితే క్లియర్ గా గుర్తుంచుకోండి. సో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు రావడం స్టార్ట్ అయి ఉంటాయి. అండ్ వీడియో చూస్తున్న పాయింట్ ఆఫ్ టైం కి ఎటువంటి ఇంపార్టెంట్ డేటా ఉన్నా డిస్క్రిప్షన్ లో లింక్స్ ద్వారా ఇస్తాను, సో చెక్ చేసుకోవచ్చు. బీజేపీ రిలేటెడ్ గా మెజారిటీ ఉంటుందనేలా అప్డేట్స్ వస్తుంటాయి. మార్కెట్స్ దాన్ని మంచిగానే తీసుకుంటాయి, కానీ రిజల్ట్స్ వచ్చేది May 4th అని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఫెడ్ రిలేటెడ్ గా వచ్చే ఇంపార్టెంట్ డేటాని మీకు మన ఛానల్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఓవరాల్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా బంగారం రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇవాళ క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగింది, దీంతో బంగారం రిలేటెడ్ గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో పతన అండ్ ఇండియన్ మార్కెట్ లో కూడా ఫాల్ కనిపించింది. సుమారుగా $3,700 దగ్గరగా 10 గ్రాముల బంగారం ధర అండ్ 10,000 దగ్గరగా కేజీ వెండి ధర తగ్గినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ రానున్న రోజుల్లో అంటే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో బంగారం $8,000 వెళ్తుందని చెప్తున్నారు జర్మనీకి సంబంధించిన డెచ్యూట్ బ్యాంక్. అంటే దాని అర్థం ఇక్కడి నుంచి సుమారుగా 80% పెరుగుతుందని చెప్తున్నారు. $8,000 పర్ ఔన్స్, అది అంటే 31 గ్రాములకి. అలా చూస్తే సుమారుగా బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర 2,44,000 వెళ్తుంది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో అనేది వీళ్ళ వాదన. ఛాన్స్ ఉందా అంటే అది లేకుండా ఏం పోలేదు. ట్రంప్ చేస్తున్న పనులతో మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ డబ్బుల్ని బంగారంలో పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి బంగారం భారీగా పెరుగుతూ వచ్చింది. కానీ రీసెంట్ టైమ్స్ లో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరిగిందో షార్ట్ టర్మ్ లో ఈ సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే డెసిషన్స్ ని ఇంపాక్ట్ చేస్తాయని బంగారంలో కొంత మనకి సెల్ ఆఫ్ కనిపిస్తుంది. అదే ప్రెసెంట్ ఇవాళ గోల్డ్ ప్రైస్ కూడా పడ్డానికి కారణం. కానీ రానున్న టైంలో ఆఫ్టర్ ఈ క్రైసిస్ మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ యథావిధిగా బంగారాన్ని కొనుక్కుంటూ వెళ్తే బంగారం స్ట్రాంగ్ గా పెరుగుతుందని
జర్మన్ బ్యాంక్ వాళ్ళ వాదన. మీరు ఒక్కసారి ఇంటర్నెట్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ చైనా అని ఒకసారి సెర్చ్ చేయండి. ఆల్మోస్ట్ $100 బిలియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చైనాలో ఎలా కొలాప్స్ అయిందని ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఆర్టికల్స్ కనిపిస్తాయి. చైనాలో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ధరలు రికార్డ్ స్థాయిలో లో లెవెల్స్ లో ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఎలా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉందో ఇప్పుడు అక్కడ అలా ధరలు ఉన్నాయి. కారణం అక్కడ పాపులేషన్ రీసెంట్ టైమ్స్ లో పెద్దగా పెరగకపోవడం, అండ్ నాట్ ఓన్లీ పాపులేషన్, వాళ్ళకి సంబంధించిన డెట్ బబుల్ బర్స్ట్ అవడం, అండ్ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్, చైనీస్ డెవలపర్స్ ఓవర్ గా లోన్స్ తీసుకొని ఎక్కువగా సప్లై ని క్రియేట్ చేసి, అంటే ఎవరో ఒకరు కొంటారులే అని ఇష్టం వచ్చినట్లు కట్టేసి ఎంటీ హోమ్స్ తో గోస్ట్ సిటీల్ని క్రియేట్ చేసుకుంటుండడం, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించినవే. అండ్ ఇల్లు నివసించడానికే కానీ స్పెక్యులేట్ చేసి ధరలను పెంచడానికి కాదని అక్కడ ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ ధరలు ఎక్కువగా పెరగకుండా చర్యలు తీసుకుంటూ ఉండడం. ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాక్రో అడ్జస్ట్మెంట్. చైనా వాళ్ళు అసెట్ ఇన్వెస్ట్మెంట్ ని రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లో ఫిక్స్ చేశారు 4.5% దగ్గరగా జీడిపికి. అది 2020లో 10.3% దగ్గరగా ఉండేది. సో ఇలాంటి పాలసీ చేంజెస్ అండ్ వీక్ డిమాండ్ తో ఓవరాల్ గా చైనాలో రియల్ ఎస్టేట్ స్ట్రాంగ్ గా కరెక్ట్ అయింది. ఈవెన్ యుఎస్ లో ఉంటున్న వాళ్ళు నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. యుఎస్ లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో మీరు ఏమైనా పెరగడం చూసారా? ఇన్ఫాక్ట్ ఫ్రాన్స్ అండ్ యూకే లో కూడా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లాభాలని ఇవ్వలేదు రీసెంట్ టైమ్స్ లో అనేది వింటున్నాను. డేటా పరంగా ఇవి నిజమా అబద్ధమా మీరే చెప్పాలి అక్కడ ఉంటున్న వాళ్ళు. బట్ ఇండియాలో మాత్రం రీసెంట్ టైమ్స్ లో రియల్ ఎస్టేట్ ధరలు పెరగలేదేమో కానీ బట్ ఇండియాలో మాత్రం రియల్ ఎస్టేట్ పరంగా భారీగా ఇంపాక్ట్ ఉంటుందనేలా వార్తలను చూస్తున్నాం కానీ బయట రియాలిటీలో ఆ ఇంపాక్ట్ ఏం కనిపించట్లేదు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ బ్లాక్ మనీ. ప్రజలు నివసించడానికి వాళ్ళకు వస్తున్న జీతానికి తగ్గట్టు బయట ధరలుంటే ఇల్లులు కట్టుకొని ఉండగలరు. అలా లేకపోతే ప్రజలు పిల్లలు కనడానికి కూడా ఆలోచిస్తారు. కాబట్టి చాలా ప్రభుత్వాలు పాపులేషన్ ని మైండ్ లో పెట్టుకొని కూడా రియల్ ఎస్టేట్ ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుండొచ్చు, లైక్ చైనా. అండ్ ఈవెన్ ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్, మీరుంటున్న ఏరియాస్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా రీసెంట్ టైమ్స్ లో ఏదైనా స్లో డౌన్ కానీ ఆ ధరలు మారడం తగ్గడం కొంత ఏమైనా గమనించారా? మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? మీకు అలా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది. న్యూ డ్రాఫ్ట్ రూల్స్ ఇథనాల్ రిలేటెడ్ గా, ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా గమనించొచ్చు. ఇథనాల్ 85, ఇథనాల్ 100 ని మోటార్ ఫ్యూయల్ రిలేటెడ్ గా యూజ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అంటే ఫ్యూయల్ 85% ఇథనాల్ అండ్ ఈవెన్ 100% దగ్గరగా మొత్తం ఇథనాల్ తోనే రన్ అయ్యే వెహికల్స్ ని గవర్నమెంట్ ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ నితిన్ గడ్కరీ గారు కూడా బస్ వరల్డ్ 2026 ఈవెంట్ లో క్లియర్ గా ఈ స్టేట్మెంట్ చేశారు. ఇకపై పెట్రోల్ డీజిల్ కార్స్ కి ఫ్యూచర్ లేదు, ఇండియాలో ఎక్స్టెండ్ అయిపోతున్నాయి. దాన్ని బట్టే మేకర్స్ కూడా ఫ్యూచరిస్టిక్ వాటిపైన వర్క్ చేయాలి, ఎంతసేపటికి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ మీద కాదనేలా డైరెక్ట్ గా నితిన్ గడ్కరీ గారి కామెంట్స్ కనిపిస్తున్నాయి. దానికి తోడు ఇథనాల్ రిలేటెడ్ గా బ్లెండింగ్ ని కూడా గవర్నమెంట్ పెంచాలనే ఆలోచనలో ఉందనేలా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తీసుకొస్తూ ఉండడం. E85 అండ్ E100 85% బ్లెండింగ్, ఈవెన్ 100% ఇథనాల్ తో రన్ చేసే వెహికల్స్ ని టెస్టింగ్ రిలేటెడ్ గా ఆలోచనలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తూ ఉండడం ఎంటైర్ ఆటో ఇండస్ట్రీ పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గా మనం చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, వెంటనే ఇథనాల్ 85% 100% వాడేయాలని గవర్నమెంట్ ఏం రూల్ తీసుకురావట్లేదు, కానీ ఆ ఆలోచన ఉంది. కమింగ్ టైమ్స్ లో దీని మీద టెస్ట్లు చేసి దీన్ని తీసుకురావాలనే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉందనేలా మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ గురించి మాట్లాడుకోవాలి. డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి కెనడా రిలేటెడ్ గా సెమాగ్లూటైడ్ డ్రగ్, వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఉన్న డ్రగ్ కి అప్రూవల్ అయితే లభించింది. కానీ ఈ అప్రూవల్ తో ఇతర నేషన్స్ నుంచి కూడా ఈ పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్ గా మోర్ అప్రూవల్స్ డాక్టర్ రెడ్డిస్ కి వచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోవాలి, వీళ్ళకి ఇప్పుడు అక్కడ కాంపిటీటర్ లేరు. 6 to 8 months దగ్గరగా వీళ్ళు మాత్రమే ఈ బిజినెస్ ని చేస్తారు. సో దట్ మోర్ ప్రాఫిట్ వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ టైం లో వస్తుంది. అండ్ ఇదే ఫస్ట్ కంట్రీ, G7 కంట్రీస్ లో ఫస్ట్ ఈ డ్రగ్ ని అప్రూవ్ చేయడానికి. అండ్ కమింగ్ టైమ్స్ లో ఇతర కంట్రీస్ కూడా దీన్ని అప్రూవ్ చేస్తూ వస్తే అది డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ గా మంచి విషయంగా చూడాలి. ఇన్ఫాక్ట్ ఇలా జరుగుతుందని మార్కెట్ ముందుగానే అనుకుని రీసెంట్ టైమ్స్ లోనే డాక్టర్ రెడ్డిస్ స్టాక్ ఎక్కువగా పెరిగింది. నెక్స్ట్ దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, వీళ్ళ స్టాక్ ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ 10 తో మల్టిప్లై అవుతాయి, స్టాక్ ప్రైస్ 10 తో డివైడ్ అవుతుంది. RVNL వీళ్ళకి 39,21,00,000 సంబంధించిన ఆర్డర్ NMDC వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది రెసిడెన్షియల్ క్యాంపస్ ఫర్ సీనియర్ అండ్ బోర్డ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ బంజారా హిల్స్ లో కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చిన ఆర్డర్ అని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టాన్ఫాక్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బ్లూ స్టార్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, దీంతో 61 crore దగ్గరగా
యాన్యువల్ బిజినెస్ వీళ్ళకి అందబోతుందని, ఫ్లోరినేటెడ్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయడానికి బ్లూ స్టార్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించినట్టు టాన్ ఫ్యాక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెట్ వెబ్ టెక్నాలజీస్ వీళ్ళొక ప్లాట్ఫామ్ ని లాంచ్ చేస్తున్నారు. వెలాక్స్ ఇది ఒక యూనిఫైడ్ డేటా ప్లాట్ఫామ్. ఏఐ, హెచ్పిసి అండ్ ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ అవుతుందని ప్రెసెంట్ ఇండియాలో వీళ్ళు ఇది లాంచ్ చేస్తున్నట్టు నెట్ వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు 126 crores విలువ చేసే ఆర్డర్ గెలుచుకున్నారని, ఇది నెక్స్ట్ 3 months లో ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. ఇది సోలార్ పవర్ ప్రాజెక్ట్ 75 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరంగా వచ్చిన ఆర్డర్. సహద్ సోలార్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 64 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని చెప్తున్నారు. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ 340 crore. ఇది నెక్స్ట్ 60 days లో కంప్లీట్ చేసుకుంటారని, పిఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేశారు. ఇది సోలార్ ఫోటో వోల్టిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్. E2E నెట్వర్క్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి $7.7 million విలువ చేసేది, ఆల్మోస్ట్ ఒక 70 కోట్లు విలువ చేసే GPU క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఆర్డర్ లభించిందని, యుఎస్ బేస్డ్ ఏఐ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు E2E నెట్వర్క్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకు కూడా అల్ట్రా మెగా ఆర్డర్ ఒకటి లభించిందని, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా రీజన్ దగ్గర నుంచి ఆర్డర్ లభించినట్టు, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ 500 kV లాట్ 1 అండ్ లాట్ 5 రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ క్లయింట్ నుంచి వీళ్ళకి ఆర్డర్ లభించిందని, ఇది ఒక మెగా ఆర్డర్ అని, అల్ట్రా మెగా ఆర్డర్ అని అప్డేట్ చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ బంధన్ బ్యాంక్, క్లియర్ గా మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, వీళ్ళ అసెట్ క్వాలిటీ బెటర్ అవుతుంది. ఇదే ప్రధానమైన కారణం ఒకప్పుడు బంధన్ బ్యాంక్ స్ట్రాంగ్ గా పడ్డానికి. ఎందుకంటే వీళ్ళు కొంత ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ వడ్డీని ఎంజాయ్ చేద్దామని ఎమర్జింగ్ బిజినెస్ లకు ఎక్కువగా లోన్స్ ఇవ్వడం, మైక్రో ఫైనాన్సింగ్ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ చేయడం చేస్తూ వచ్చారు. అది వైరస్ తర్వాత కొంత ఎక్కువ ఇంపాక్ట్ అయింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వెస్ట్ బెంగాల్, అస్సాం రిలేటెడ్ గా తీసుకున్న డెసిషన్స్ కూడా బిజినెస్ ని వీళ్ళ చేతుల్లోంచి కొంతగా వీక్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ని వీళ్ళు మార్చుకుంటున్నారని, కలెక్షన్ ఎఫిషియన్సీని పెంచడమే కాదు, ఈ వెస్ట్ బెంగాల్, అస్సాం రిలేటెడ్ గా గతంలో వీళ్ళు చేసిన తప్పుని ప్రెజెంట్ సరిదిద్దుకుంటూ మూవ్ అవుతున్నట్లు గ్రోత్ పరంగా మెట్రిక్స్ ని స్ట్రాంగ్ గా రిపోర్ట్ చేస్తూ ఉండడమే స్టాక్ కి వాళ్ళ పెరగడానికి కారణం. మోస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ లో గుడ్ నెంబర్స్ నే వీళ్ళు ఈసారి పోస్ట్ చేశారు అబౌవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ డివిడెండ్ ₹6 ఇచ్చారు పర్ షేర్ కి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్వార్టర్ లో 4%, ఇరాన్ ఇయర్ లో 20% దగ్గరగా గ్రో అయింది. గ్రాస్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బెటర్ గానే ఉన్నాయి. ఏయుఎం 22% గ్రో అవుతూ న్యూ లోన్స్ కూడా 52.45 మిలియన్ ఇయర్ ఆన్ ఇయర్ లో 21% దగ్గరగా గ్రో చేసుకోగలిగారు. కస్టమర్ ఎడిషన్ కనిపిస్తుంది. FY26 లో సుమారుగా 1,70,00,000 మంది యాడ్ అయ్యారు. దీంతో వీళ్ళ దగ్గర టోటల్ కస్టమర్ 11,90,00,000 దగ్గరగా ఉన్నారని, డిపాజిట్ బుక్ ఆల్మోస్ట్ 16% ఆఫ్ ద బారోయింగ్ ఎట్ 68,533 crore దగ్గరగా ఉందనేలా అప్డేట్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి స్లైడ్ బిలో ఉన్నా అలానే వర్స్ట్ గా డిసప్పాయింట్ చేయట్లేదు, బెటర్ సైడ్ చూడొచ్చు. నెక్స్ట్ IIFL ఫైనాన్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. ఏయుఎం కానీ, అసెట్ క్వాలిటీ కానీ, ROA, ROE అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిటబిలిటీ మెట్రిక్స్ రిలేటెడ్ గా కూడా గుడ్ గ్రోత్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. లైక్ వైజ్ గ్రాన్యూల్స్ నెంబర్స్ కూడా రెవెన్యూ, మార్జిన్, ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్, ఈవెన్ మార్జిన్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ వేదాంత వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వేదాంత రిలేటెడ్ గా నెంబర్స్ బాగున్నాయి, మార్జిన్ ఎక్స్పాండ్ అవుతుంది. టోటల్ నెంబర్స్ లో మనకి గుడ్ గ్రోత్ కనిపిస్తుంది. దీంతో పాటు గుర్తు పెట్టుకోవాల్సింది, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఒక స్టాక్ కాస్త ఇంకొక 4 స్టాక్స్ గా, టోటల్ గా 5 స్టాక్స్ గా మార్కెట్ లోకి వస్తుంది. సో నెంబర్స్ అండ్ ఈవెన్ బిజినెస్ ఒక డీమర్జర్ కూడా స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తూ ఉంది. నెంబర్స్ బాగున్నాయి. ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ ఎనఫ్ ఉన్నాయి. అసెట్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ కనిపించడం కాదు, టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ లో కూడా గుడ్ గ్రోత్ ని వీళ్ళు కనబర్చారు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ROE, ROA అండ్ అసెట్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ వీళ్ళు చూపించారు. ఓవరాల్ గుడ్ నెంబర్స్. సరే మరి నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.